ఎట్టకేలకు రాహుల్ గాంధీ గారి దెబ్బకు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి దెబ్బకు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దెబ్బకు బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగి వచ్చింది. అందుకే కులగణన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి నేడు ప్రకటించింది. గతంలో కులగణన చేయనే చేయం, జనగణన మాత్రమే చేస్తామని చెప్పి భీష్మించుకున్న బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి యొక్క దూరదృష్టిని, ఆలోచన విధానాన్ని పసిగట్టి భవిష్యత్తులో తమ పార్టీ ఉనికే ప్రమాదం ఏర్పడుతుందని ఆలోచన చేసి ఒక పక్క దేశంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఇవాళ హడావుడిగా కేబినెట్, మోడీ ప్రభుత్వం కేబినెట్ ఏర్పాటు చేసి ఆ కేబినెట్ లో తీర్మానం చేసినట్లు తెలిసింది. ఇది నిజంగా హర్షించదగ్గ అంశం. దేశంలో మరి కులగణనకు తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు సర్కారు, ఆయన మంత్రి మండలి చేసినటువంటి కులగణన ఆదర్శం కాబోవటం, దాన్ని అనుసరిస్తామని చెప్పి బీజేపీ కూడా మాట్లాడటం అనేది నిజంగా అభినందనీయమైనటువంటి అంశం. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో, లోక్సభలో, అదేవిధంగా రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే గారు బహిరంగ సభల్లో మేము అధికారంలోకి వస్తే కులగణన కార్యక్రమాన్ని చేసి దేశంలో నిమ్న వర్గాల వారికి న్యాయం చేస్తామని చెప్పి పలు సభల్లో ప్రసంగించినట్లే ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు అధికారంలో ఉన్న తెలంగాణలో అమలు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారితో, ముఖ్యమంత్రి గారితో, ఆయన మంత్రి మండలితో కులగణన కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి బీసీలకు న్యాయం జరిగే విధంగా రాజ్యాంగ రక్షణ కలగాలంటే పార్లమెంట్ ఆమోదం పొంది భారత రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే విధంగా ఆ బిల్లును ఢిల్లీకి పంపడం జరిగింది. ఈ పరిణామ క్రమంలో కేంద్ర ప్రభుత్వమే ఒక మెట్టు దిగొచ్చేసి నిర్ణయం తీసుకోవటం జరిగింది. గతంలో రాజీవ్ గాంధీ గారంటే సమాచార సాంకేతిక విప్లవం గుర్తొస్తుంది. ఇవాళ కులగణన దేశవ్యాప్తంగా జరగబోతుందంటే కులగణన అనే కార్యక్రమానికి నిజంగా బ్రాండ్ అంబాసిడర్ అంటే రాహుల్ గాంధీ గారు గుర్తొస్తారు. అదేవిధంగా కులగణన కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టిన ముఖ్యమంత్రి, ఈ దేశవ్యాప్త కులగణనకు ఆదర్శంగా మారినటువంటి కులగణన ఎవరు చేసింది ఎవరంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తొస్తారు. నేను అనేది ఏంటంటే భూమి ఆకాశాలు ఉన్నంత వరకు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలు చేసిన కులగణనను ప్రజలందరూ, దేశ ప్రజలందరూ, ఆ ఫలాలు అనుభవించే ప్రజలందరూ కూడా ఎల్లకాలం తలుచుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మొన్న బీఆర్ఎస్ పార్టీ ఒక సభ పెట్టింది, 200 కోట్ల సభ పెట్టి ఆ డబ్బులన్నీ బుడిదలు పోసిన పన్నీరై ఎవరికి ఏం చేయకుండానే మరి కేసీఆర్ గారు ప్రసంగంలో పసలేకుండా నసతో ముగిసింది. కాబట్టి ఆ సభలో కనీసం రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి 42% రిజర్వేషన్లు తీర్మానాన్ని ఢిల్లీకి పంపిస్తే ఆ తీర్మానం ఆమోదించి మరి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టకపోతే మీ సంగతి చూస్తామని చెప్పి బీజేపీని మరి ప్రశ్నించినటువంటి బీజేపీ ప్రభుత్వానికి డిమాండ్, హెచ్చరిక చేసినటువంటి దాఖలాలు లేకపోవటం పట్ల చూస్తే మరి కేసీఆర్ గారికి బీసీల పట్ల ప్రేమ లేదు అని చెప్పి స్పష్టమైంది. కాబట్టి ఏది ఏమైనా రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం అనేది వర్ధిల్లాలి. ఆయన ఆలోచన విధానం, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం వల్ల నిమ్న జాతులకు, దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న జనాభాకు భవిష్యత్తులో న్యాయం జరగబోతుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు, మల్లికార్జున్ ఖర్గే గారికి ధన్యవాదాలు, రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్.